మిగతా అప్డేట్స్ చూద్దాము. బెజవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి శరన్నవరాత్రులు కన్నుల పండగగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో 3వ రోజులో భాగంగా దుర్గమ్మ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు అభయ ప్రదానమివ్వనున్నారు. అలాగే తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అన్నపూర్ణాదేవి అలంకారం చాలా విశిష్టమైనది. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణగా కనకదుర్గాదేవి దర్శనమివ్వనున్నారు. ఓ చేతిలో అక్షయ పాత్ర, మరో చేతిలో గరిట పట్టి మానవాళి ఆకలి దుప్పలను తీర్చే తల్లి అన్నపూర్ణాదేవిగా ఈరోజు దుర్గామాత దర్శనమివ్వనున్నారు. ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిచ్చే ఆదిపరాశక్తిని అర్చిస్తే బుద్ధి వికాసం, సమయస్ఫూర్తి, వాక్సిద్ధి, శుద్ధి కలుగుతాయి. మానవుణ్ణి సంపూర్ణుడిగా ఈ తల్లి అనుగ్రహిస్తోంది. అమ్మ ధరించిన అక్షయ పాత్ర సకల శుభాలను అందిస్తోంది. బిడ్డల ఆకలి తీర్చడానికి ఆదిపరాశక్తే స్వయంగా అన్నపూర్ణాదేవిగా అవతారమెత్తారన్నది ప్రాశస్త్యం. అశ్వయుజ మాస శుక్లపక్ష చవితి రోజున కొన్ని ప్రాంతాల్లో అమ్మవారిని కూష్మాండ దేవిగా పూజిస్తారు. అలాగే విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా అలంకరించి పూజిస్తారు. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం, బూరెలు సమర్పిస్తారు. నారాయణాభ్యాం నమః, సజే పురందరాభ్యాం నమః, అరుంధతే వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి దుర్గాదేవి ఆలయం నుంచి మా ప్రతినిధి సాహిత్య లైవ్లో జాయిన్ అవుతున్నారు. సాహిత్య ప్రస్తుతం చూస్తున్నాము, బెజవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి శరన్నవరాత్రులు కన్నుల పండగగా జరుగుతున్నాయి. సో చూస్తూ ఉన్నాము, ఈరోజు అన్నపూర్ణాదేవిగా అందరికీ దర్శనమిస్తూ ఉన్నారు. ఎలా ఉంది అలంకరణ, ఎలా చేశారు? భక్తులు కూడా చాలా మంది వస్తూ ఉన్నారు దర్శనం కోసం. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎస్ మౌనిష, ఇవాళ 3వ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అయితే ఇవాళ అలంకరించడం జరుగుతుంది. భక్తులు 3 గంటల నుంచే బారులు తీరుతున్నారు, అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ భక్తులు కూడా తమ తమ బహుమతులు అమ్మవారికి సమర్పించడానికి వస్తూ ఉన్నారు. ఇందాక చూస్తే కనుక 6 లక్షలకు విలువైన హంసని, వెండి హంసని కూడా సమర్పించడం జరిగింది అమ్మవారికి. ఇప్పుడు ఒక మహాభక్తుడు కొండేపి నుంచి రావడం జరిగింది. అతను కూడా బంగారు సూత్రాలను అయితే తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించనున్నాడు. అయితే దానికి సంబంధించి కూడా ఇప్పుడే ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడడం కూడా జరిగింది. 18 లక్షల ఖర్చు పెట్టి కూడా అమ్మవారికి తన సొంత డబ్బుని, కొబ్బరి బోండాలు కొట్టే ఒక వ్యక్తి కూడా, అతను ఒక బిజినెస్ చేసుకునే వ్యక్తి, అతను అమ్మవారికి సమర్పించడానికైతే ఇక్కడికి ప్రస్తుతం వచ్చాడు. అయితే ఏర్పాట్ల గురించి ఒకవైపు చూసుకుంటే కనుక అధికారులు ఇప్పటికే కొన్ని కమిటీలను నియమించడం జరిగింది. ఒకవైపు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఇంకో పోలీస్ డిపార్ట్మెంట్, కలెక్టర్ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఒకవైపు ఈవో కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితుల్లో అయితే కనుక భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకుంటున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తం మీద ఇక్కడ 56 మందితో అయితే కనుక దేవస్థానం ఇక్కడ ఇంద్రకీలాద్రి పైన ఉత్సవ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూడొచ్చు, ఉత్సవ కమిటీకి ఒక టేబుల్ కూడా వేసి వాళ్ళందరూ కూడా మినిట్ టు మినిట్ అన్నీ కూడా పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్ ఉంది. చూద్దాము, అంటే ఇక్కడ ఉత్సవ కమిటీ అంటే ఏం చేయబోతున్నారు, వాళ్ళు అసలు ఇక్కడ వచ్చే భక్తులకి ఎలాంటి సౌకర్యాల గురించి వాళ్ళు చేయబోతున్నారు, అసలు వాళ్ళ డ్యూటీ ఏంటో తెలుసుకుందాం. మేడం, ఏంటి ఉత్సవ కమిటీని 56 మందిని నియమించడం జరిగింది ప్రభుత్వం, ఎలాంటి ఏర్పాట్లు ఏం అంటే ఇది ఉత్సవ కమిటీ అనే కంటే కూడా సేవా కమిటీ అని పెట్టారండి. భక్తులకి సేవ చేయడానికి మేము అందరం కూడా ఇక్కడ ఉంటున్నాము. అధికారులు ఏర్పాట్లు చాలా బాగా చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ కానీ, ఇక్కడ టెంపుల్ మొత్తం ఏర్పాట్లు అయితే ఎటువంటి లోటు లేదు. భక్తులకి 5 సంవత్సరాల నుంచి భక్తులు ఏదైతే కోరుకున్నారో అమ్మవారి గుడి పైన నవరాత్రులు అందంగా బాగా జరగాలని ఈ సంవత్సరం అదే చూస్తున్నారు. భక్తులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే ఉత్సవ కమిటీగా మేము కేవలం ఇక్కడ సేవ చేస్తున్నామండి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మేము మా ద్వారా ఎండోన్మెంట్ ఆఫీసర్స్కి కానీ లేకపోతే మీడియాకి కానీ తెలియజేస్తాం.
ఓవైపు విఐపి వివిఐపి దర్శనాల్లో కూడా టైం స్లాట్స్లు పెట్టినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా ఎలా పడితే అలా పంపించేస్తున్నారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. చూస్తున్నాం మనం ఆల్రెడీ విఐపి దర్శనాలు కూడా ఎడాతిగా జరుగుతూనే ఉన్నాయి. దాన్ని ఎలా చూడవచ్చు? యాక్చువల్గా విఐపి స్లాట్స్ అనేది మార్నింగ్ 9 to 11 అండ్ ఆఫ్టర్నూన్ 2 to 4 పెట్టడం జరిగిందండి. కాకపోతే ఎక్కడైనా ఎంత పెద్ద కార్యక్రమం చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా సరిదిద్దుతున్నారు. ఇవాళ చాలా వరకు కూడా స్ట్రీమ్ లైన్ అయిపోయింది. కంప్లీట్గా వాళ్ళని విఐపీస్ని కూడా వారి స్లాట్స్లోనే అలౌ చేస్తున్నారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. మూలా నక్షత్రం రోజు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఆ రోజు క్రౌడ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కూడా పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించనున్నారు కాబట్టి ఆ రోజు మొత్తం రిస్ట్రిక్ట్ చేస్తారు కాబట్టి అప్పుడు ఎలాంటి చర్యలు? మూల నక్షత్రం రోజు కూడా ఎలాంటి ఏర్పాట్లు అంటే మన ఈవో గారు అలాగే సిపి గారు కూడా నిన్న ఆల్రెడీ ఒకసారి విజిట్ చేసి మొత్తం ఎలా చేయాలి ఏంటి అనే దాని మీద వాళ్ళు ఒక విజన్కి వచ్చారండి. మూల నక్షత్రం రోజు మనకి అత్యంత అదే ఇంపార్టెంట్ డే కాబట్టి నవరాత్రుల్లో ఎలాంటి విఐపి దర్శనాలు కానీ అలాంటివన్నీ కూడా బ్రేక్ చేసేసి ప్రతి భక్తుడికి కూడా ఆ రోజున అమ్మవారి దర్శనం కల్పించడానికి కంప్లీట్గా టెంపుల్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కఠిన చర్యలు తీసుకుందండి. సో చూడొచ్చు మనం ఏదైతే కమిటీ నిర్మించారో దానికి సంబంధించి కూడా వాళ్ళు మేము సేవ చేయడానికే వచ్చాము, భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మేము తక్షణ చర్యలు తీసుకుంటూ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కటి కూడా మేము తక్షణమే ఇంటిమేట్ చేస్తాము, ఇన్ఫార్మ్ చేస్తాము. విఐపి దర్శనాలకు సంబంధించి కూడా ఇప్పటికే తగు చర్యలు తీసుకున్నాము. నిన్న జరిగిన నేపథ్యంలో అయితే కనుక ఇవాళ అలాంటి మిస్టేక్ జరగకుండా ఉండేందుకు కూడా ఇప్పటికే చూస్తూ ఉన్నామని కూడా చెప్తూ ఉన్నారు. చూడొచ్చు ఇప్పుడు మనం భక్తుడు ఎవరైతే 18 లక్షలు ఖర్చు పెట్టి అమ్మవారికి సూత్రాలని సమర్పించనున్నాడో అతని దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఇందాక ఆల్రెడీ లైవ్లో చూసాం మనం. అతను ఏవైతే బంగారు సూత్రాలని అమ్మవారికి సమర్పించడానికి ఎంత కష్టపడ్డారు, అతను తయారు చేసిన అతన్ని కూడా తీసుకురావడం కానీ లేకపోతే అసలు అతనికి ఆలోచన ఎలా వచ్చింది అనేది కూడా మనం అడిగి తెలుసుకుందాము. చూడొచ్చు లైవ్లో అమ్మవారి బంగారు సూత్రాన్ని అయితే కనుక మనం చూస్తున్నాము. అతను పట్టుకొని కూడా మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఇందాక కూడా భావోద్వేగానికి లోనైన సిచ్యువేషన్ ఉంది. దసరా ఉత్సవాలు అనేవి సంవత్సరానికి ఒకసారి వస్తాయి. 9 రోజులు అమ్మవారిని ఒక్కొక్క అలంకరణలో అయితే గనక అమ్మవారిని అలంకరించి ప్రత్యేకమైన పూజ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రి అంటే ఎంతో ప్రత్యేకమైనది కాబట్టి పలు రాష్ట్రాల నుంచి వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ వస్తూ ఉంటారు కాబట్టి దానికి సంబంధించి కూడా భక్తులందరినీ చూడొచ్చు. మనం ఇప్పుడు ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. లైవ్లో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తూ ఉంది. చూడొచ్చు అమ్మవారికి సమర్పించనున్న ఇవే చూడొచ్చు సూత్రాలు మంచి పగడాలతో కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎంత ఖర్చు పెట్టి చేశారు, ఎన్ని రోజుల సమయం పట్టింది, ఏంటి ఆయనకు ఆలోచన ఎలా వచ్చిందని ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. కొండేపి గ్రామం నుంచి వచ్చారు, కొండేపి మండలం నుంచి వచ్చారు. చెప్పండి మీ పేరు? ఇవన్నీ నాకు అసలు ఇవన్నీ చెప్పుకోకూడదు మేడం. నిజంగా చెప్పాలంటే వాస్తవంగా అమ్మవారికి ఏదో భక్తితో చేయించాం. ఇది ఏదో గర్వం కోసం అందరు చూస్తారని దానికోసం కాదమ్మా. నన్ను దయచేసి అసలు నేను నా పేరు కూడా బయటకు రాకూడదు. వాస్తవంగా ఇక్కడికి వచ్చి నాకు ఎందుకు వచ్చిందో ఏమో అసలు రాకూడదమ్మా. అసలు నా పేరు కూడా రాకూడదు. అమ్మవారి మెడలో వేసి సంతోషంగా దండం పెట్టుకోపోతుంది. ఆయన భక్తి పరవశంలో మునిగి తేలుతున్నారు. ఆయన కళ్ళు చూస్తుంటే మనకు అర్థమైపోతోంది. ఆయనది పట్టుకుని నా పేరు చెప్పడం కానీ దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి కాదు, నేను అమ్మవారికి భక్తితో అయితే నేను ఇస్తున్న బహుమానం అని చెప్పేసి చెప్తున్నారు. సార్ చెప్పండి, అంటే ఏంటి ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? దసరా అప్పుడు ఇద్దామని అనుకున్నారా? అమ్మవారే ఇచ్చిందమ్మా, నాకు ఎప్పటికి రావాలి. ఆ అమ్మవారు ఇచ్చిన భాగ్యం ఇది. ఆ అమ్మవారు ఏం చేస్తూ ఉంటారు? అంటే కొబ్బరి బొండాలు కొడుతూ ఉంటారు. కొబ్బరి బొండాల వ్యాపారం అమ్మ మాది. కొబ్బరి బొండాల వ్యాపారం తల్లి. కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తూ ఉంటారా? అంటే ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు అంటే ఏమనిపించింది మీకు అమ్మవారికి? నాకు నేను పెట్టలేదమ్మా ఈ డబ్బులు. మా అమ్మ ఇచ్చిన భాగ్యం ఇది. నేను ఎప్పుడు పెట్టాలి? నేను కష్టం చేసుకున్న డబ్బులు. కొబ్బరి బొండాలు అంటే తెలుసు, ఎండలో ఒక టెంట్ వేసుకుని కొబ్బరి బొండాలు అమ్ముతూ ఉంటారు. దానికి సంబంధించి కూడా అంటే ఎంతో కష్టపడుతూ ఉంటారు కదా. కష్టంతో చేసుకున్న డబ్బులతో చేసిన దానికి మీకు ఎలా వెళ్తామమ్మా. ఆయన అమ్మవారికి ఎప్పుడెప్పుడు సమర్పిద్దాము, అమ్మవారి మెడలో అది చూద్దాము అని చెప్పేసి కూడా ఆయన ఎంతో ఆత్రతగా ఉత్సాహంగా ఉన్నారు. ముందు నుంచి కూడా ఆయన భావోద్వేగానికి లోనవుతూ ఉన్నారు. ఆ భక్తి పరవశంలో
మునిగి తేలుతున్న పరిస్థితులు కూడా మనం చూడొచ్చు. నేను మాట్లాడలేను, నా పేరును బయటకి చెప్పి నేను ఇది ప్రమోట్ చేసుకోవడానికో లేకపోతే ఇంత ఖర్చు పెట్టాను నేను ఇది చేస్తున్నాను అని చెప్పుకోవడానికైతే ఖచ్చితంగా కాదు అనేసి ఆయన చెప్తూ ఉన్న సిచ్యువేషన్ ఉంది. ఆయన కొబ్బరి బొండాల వ్యాపారి, ఆయన రోడ్డు మీద ఒక టెంట్ వేసుకొని కొబ్బరి బొండాలు అమ్ముకునే ఒక వ్యక్తి. ఆయన రూపాయి కూడబెట్టుకుని 18 లక్షల డబ్బులు ఖర్చులు పెట్టి అమ్మవారికి దసరా ఉత్సవాలలో సూత్రాలను, బంగారు సూత్రాలను అయితే సమర్పిద్దాము అని అనుకున్నారు. దానికి సంబంధించి కూడా ఎవరైతే తయారు చేస్తారో అతన్ని కూడా తీసుకొచ్చారు. కొండేపి గ్రామానికి చెందిన భక్తుడైతే ఖచ్చితంగా ఇవాళ అందరినీ మయమర్పించడం చెప్పొచ్చు. ఆయన కళ్ళల్లో మనం ఆ భక్తిని కూడా ఇప్పటివరకు చూడొచ్చు. క్యూ లైన్లో భక్తులు కూడా ఆ సన్నివేశాన్ని, ఆ సిచ్యువేషన్ని చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం. అసలు ఏమండి, చూసారు కదా సూత్రాలు ఎలా బాగుంది. ఒక భక్తుడు 18 లక్షలు పెట్టి చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. చూసాం, చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. ఎలా అనిపిస్తా ఉంది అంటే సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి కాడికి మేము కూడా వచ్చినందుకు కూడా సంతోషంగా ఉంది. చూడొచ్చు మనం ప్రతి ఒక్క భక్తులు కూడా క్యూ లైన్లో ఉన్న వాళ్ళు కూడా అతను తీసుకురావడం అదంతా చూస్తూ ఉన్నారు. చెప్పండి, చూసారా సూత్రాలను? చూసాను. ఎలా అనిపించింది? బాగుంది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుండి. హైదరాబాద్ నుంచి దర్శనం చేసుకోవడానికి వచ్చారా? అవునండి. ఇదే అంటే థర్డ్ డే రావాలని అనుకున్నారా లేకపోతే ఏ రోజు? సాటర్డే హాలిడే కదా అని వచ్చాము అలా అని. ఓకే, బాగున్నాయి ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అన్ని అంతా బాగున్నాయి, అంతా బాగున్నాయి. సో చూడొచ్చు, ఏర్పాట్లకు సంబంధించి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏర్పాట్లన్నిటికీ సంబంధించి కూడా భక్తులందరూ కూడా అన్నీ బాగానే ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ఒకవైపు కూడా ఏర్పాట్లకు సంబంధించిన వాటికి సంబంధించి ఇప్పటికే చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మరోవైపు భక్తులందరూ కూడా వాళ్ళకి సంబంధించిన వస్తువులని ఏవైతే ఇవ్వాలనుకుంటున్నారో అమ్మవారికి అవి సమర్పించడానికి అయితే కనుక ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా రెక్టిఫై చేస్తాను అని చెప్పేసి ఇప్పటికే ఎవరైతే దేవాదాయ శాఖ నిర్మించిన కమిటీ కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మౌనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాహిత్య.